హలో అండి, వెల్కమ్ టు బైసన్ అకాడమీ రాంపల్లి హైదరాబాద్. సైనిక్ స్కూల్స్ రిజల్ట్స్ వచ్చాయి అండ్ ఈ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. కొన్ని ఏరియాస్లో కొంతమందికి మెడికల్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న కొంతమంది పేరెంట్స్కి డౌట్స్ ఏంటంటే, స్కోర్ కార్డులో వాళ్ళ పిల్లలకి క్వాలిఫైడ్ అని చూసి వాళ్ళ పిల్లలకి సైనిక్ స్కూల్లో సీట్ వచ్చేసింది అని అనుకుంటున్నారు. క్వాలిఫైడ్ మార్క్స్ వేరండి అండ్ మెరిట్ మార్క్స్ వేరు. సైనిక్ బోర్డు వాళ్ళు కండక్ట్ చేసిన 300 మార్క్స్ పేపర్కి 125 మార్క్స్ వచ్చిన అందరి పిల్లలకి క్వాలిఫైడ్ అని మీకు స్కోర్ కార్డులో కనిపిస్తుంది. కానీ మెరిట్ మార్క్స్లో వచ్చిన పిల్లలకి 250 అబోవ్ ఉన్న పిల్లలకి మెరిట్ మార్క్స్లో వచ్చినట్టు కన్సిడర్ చేస్తారు. అయితే ఇప్పుడు మెరిట్ మార్క్స్లో వచ్చిన పిల్లలందరికీ కూడా సీట్ వచ్చినట్టు కాదండి. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటిని మీరు కంపల్సరిగా ఫాలో అవ్వాలి. సైనిక్ బోర్డు వాళ్ళు వెబ్సైట్లోని సీట్ మ్యాట్రిక్స్ అని ఎవ్రీ టైము కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోరుకొండ సైనిక్ స్కూల్లోని బీసీబీ కేటగిరీకి 10 సీట్లు ఉన్నాయనుకోండి. ఆ సీట్స్ ఫస్ట్ కౌన్సిలింగ్లోనే కంప్లీట్ అయిపోయాయి అనుకోండి. సెకండ్ కౌన్సిలింగ్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ పేరెంట్స్ మళ్ళీ సేమ్ కేటగిరీలోనే బీసీబీ 10 సీట్లలోనే అప్లై చేశారనంటే మీ కౌన్సిలింగ్ వేస్ట్ అయిపోతుంది. అందుకని మీరు ఆ సీట్ మ్యాట్రిక్స్ని ఫాలో అయ్యారనుకోండి, ఏ కౌన్సిలింగ్లో ఏ కేటగిరీలో సీట్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి అని తెలుసుకొని మీరు నెక్స్ట్ కౌన్సిలింగ్స్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అందుకని మీరు సైనిక్ బోర్డులోని వెబ్సైట్లోని ఫాలో అవ్వండి. సీట్ మ్యాట్రిక్స్ని ఎప్పటికప్పుడు వాళ్ళు అప్లోడ్ చేస్తారు, దాన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.